హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. నేను ఇక్కడ ఒక డిజర్ట్కి వచ్చాను. అయితే వెరీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఓ పక్కన వర్షం, ఓ పక్క చలి, ఇంకో పక్క ఎండ. మీరు చూడొచ్చు, మూడు ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఓ పక్కన డిజర్ట్ ఉంది, బ్యాక్ సైడ్లో సీ ఉంది. సో డిజర్ట్ అండ్ సీ రెండు కాంబినేషన్లో చూడడం, నేను ఇదే దుబాయ్లో నేను ఓన్లీ డిజర్ట్ చూశాను. ఇక్కడైతే డిజర్ట్ సీ పక్కనే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అయితే ఈ వీడియోకి వచ్చేసరికి నేను ఒక మంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను మీకోసం. అదేంటంటే, ఎంటెక్ చేయడం రియల్గా వర్తా, ఎంటెక్ బెటరా లేదా ఎంఎస్ బెటరా, గేట్లో ప్రిపేర్ అయ్యి ఎంటెక్ చేయడం అనేది వర్తా, అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయడం, రెండింటికి కంపారిజన్ రియలిస్టిక్ అనాలిసిస్ చేస్తూ ఓ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో నైట్కి మోస్ట్లీ అప్లోడ్ చేస్తా. ఆ వీడియోలో ఏంటంటే, ఎంఎస్లో రియాలిటీస్ ఏంటి, ఎంటెక్ రియాలిటీస్ ఏంటి, ఏది ఎవరికి సూట్ అవుతుంది, అవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూసారు కదా రైన్ ఎలా ఉందో. సో అంటే ఎండగా ఉంది కదా, రెయిన్ పెద్దగా పడదని అనుకుంటూ నేను పెద్ద పరిగెడతలేదు. చూడండి, మొత్తం ఎడారిలో నేను ఒక్కడనే ఉన్నా. సో యూ కెన్ సీ ఈ డిజర్ట్ మొత్తానికి వెరీ లెస్ క్రౌడ్ ఉంది ఈరోజు. యాక్చువల్గా పైకి వెళ్ళి చూద్దాం అంటే చూద్దాం. ఎస్, మీకు సీ కనిపిస్తుందా లేదా నాకు తెలీదు. నా బ్యాక్గ్రౌండ్లో సీ ఉంది పెద్దగా. ఇదంతా డిజర్ట్ అనమాట. సరదాగా బ్యాక్గ్రౌండ్ చూపిస్తా చూడండి. చూసారుగా, ఇదంతా డిజర్ట్, ఈ బ్యాక్ సీ అనమాట. ల్యాన్స్లిన్ శాండ్ జోన్స్ అంటారు దీన్ని. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి మీకు ఇస్తాను. ఒకవేళ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఎంటెక్ చేసే కంటే 2 years జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తే లైఫ్ బాగుంటుంది కదా సార్, ఎంటెక్ రియల్గా వర్తా కదా, అసలు చేయాలా లేదా అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయడం బెటరా, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఏది కరెక్ట్, రెండింటిలోని అడ్వాంటేజెస్ చెప్తాను, డిసడ్వాంటేజెస్ చెప్తాను, ఎవ్రీథింగ్ క్లియర్ డిస్కషన్ ఇస్తాను. ఒకవేళ వీడియో అప్పటికి అప్లోడ్ అయిపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఆ వీడియోని చూడొచ్చు. అప్లోడ్ కాకపోతే నైట్కి నేను మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చెక్ చేసుకోండి, కనిపిస్తుంది. సో రెయిన్ పెరుగుతున్నట్టుంది, నేను పరిగెడతాను ఇప్పుడు. బై బాయ్, సీ యూ ఆల్.